Guru. Hello students, welcome to C Guru and grand welcome to NCERT Geography. జనరల్గా ఎన్సీఆర్టీ అనగానే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఒక ఫోబియా ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఈ పుస్తకాలు ఇవి ఎలా చదవాలి అని ఒక చిన్న సందేహం స్టూడెంట్స్కి. అంటే సందేహం కాదు, అదొక భయం. కానీ మనం ఎవరిని అప్రోచ్ అయినా, ఏది పెద్దవాళ్ళని కానీ, మన సీనియర్స్ని కానీ, లేకపోతే మన తోటి వాళ్ళని కానీ ఎవరిని అప్రోచ్ అయినా కానీ రెఫరెన్స్ పుస్తకాలలో ముందుండే పుస్తకం ఏంటంటే ఎన్సీఆర్టీ, నథింగ్ బట్ సిబిఎస్ఈ సిలబస్. ఎక్కువగా అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు కూడా ఇందులోంచి వస్తున్నాయని చెప్పి ఎక్కువ మంది అభ్యర్థులు దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తున్నారు, చాలామంది అవన్నీ నెట్లో డౌన్లోడ్ చేసుకోవడము, లేకపోతే బయట ఎక్కడైనా సరే కలెక్ట్ చేసుకొని కొనుక్కోవటము, ఇలా చేసుకొని తెచ్చుకొని రూమ్లో పెట్టుకొని ఇంగ్లీష్ చూసి అర్థం చేసుకోగలుగుతున్నాడు. కానీ కొంతమంది కొనటానికైతే కొంటున్నారు కానీ తీసి పక్కన పడేసేస్తున్నారు. ఇది నేను ఒకప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను కూడా ఎదుర్కొన్నటువంటి ఒక చేదు అనుభవం. అందుకే మేము అనుకున్నది ఏంటి అంటే ఈ ఎన్సీఆర్టీ నాట్ ఓన్లీ జాగ్రఫీ అండి, ముందు హిస్టరీ, అలానే పాలిటీ, ఎకానమీ, ఇటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిని కూడా ఈ తెలుగులో టీచ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఈ కోర్సు ద్వారా మనం చేయబోతుంది ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ జాగ్రఫీ పుస్తకాలు, మళ్ళీ చెప్తున్నాను, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మీకు పూర్తిగా తెలుగు మీడియంలో చెప్పబడతాయి. అంటే చెప్పేటప్పుడు కూడా ఏంటంటే అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ మొత్తం తీసుకొని దాని గురించి మొత్తం మీకు నీట్గా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఎన్సీఆర్టీ అనగానే కొంతమంది నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసిన వ్యక్తులు కూడా నాకు ఏమనంటే, సార్ వాటిని ఏ విధంగా మనం చూడాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని. జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి. ఈ గూగుల్లో మీరు జస్ట్ ఎన్సీఆర్టీ అని టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్ మీకు ఏమవుతుందంటే ఆ సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఎన్సీఆర్టీ సైట్. ఇది ఈ సైట్లోకి వెళ్ళినప్పుడు మనకు అన్నీ అనవసరం. ఏంటి, ఇక్కడ పబ్లికేషన్ అని చూడండి. ఈ పబ్లికేషన్స్లో మనకి ఈ బుక్స్ అనే టైటిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటది, ఈ బుక్స్ అనే టైటిల్. ఈ ఈ బుక్స్ అనే టైటిల్లో మనకి పీడిఎఫ్ సెక్షన్ ఉంటుంది చూడండి. పీడిఎఫ్ క్లాస్ 1 నుంచి క్లాస్ 12 దాకా ఉంది. అవునా, ఇది తీసుకుంటే చాలు, మీరు ఆటోమేటిక్గా మీకు ఈ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ లింక్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే సెలెక్ట్ క్లాస్, సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ బుక్ టైటిల్, తర్వాత సెర్చ్ చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి 6th క్లాస్ కావాలి, తీసుకొని చూడండి. ఇక్కడ క్లాస్ 6 సబ్జెక్ట్ ఏం కావాలి, సోషల్ స్టడీస్. బుక్ టైటిల్ మనకి భూమి జాగ్రత్త సంబంధించి కాబట్టి ఎర్త్ అవర్ హ్యాబిటాట్ తీసుకున్నాను. జస్ట్ గో. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓపెన్ అయింది. ఇందులో మీరు చేసుకోవాల్సింది ఏంటంటే టాపిక్ వైజ్ ఇస్తాడు, లేదు అంటే వాడు ఏమంటాడు, ఇక్కడ చూడండి డౌన్లోడ్ కంప్లీట్ బుక్ అని ఉంటుంది. ఇది మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలు, ఆటోమేటిక్ మీకు బుక్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఇది ఈవెన్ మీరు మొబైల్లో చేసినా, ట్యాబ్లో చేసినా, ల్యాపీలో చేసినా కానీ, లేదా డెస్క్టాప్లో చేసినా కానీ ఇదే పద్ధతి. కానీ మీరు చేయాల్సింది ఏంటి, ఎన్సీఆర్టీ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మీకు కనిపించేది ఏంటి సార్ అంటే ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని ఉంది కదా, దీనికి సంబంధించినటువంటి ఒక అఫిషియల్ వెబ్సైట్. ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎనీ రిపోర్ట్ మీరు ఇటువంటి ఆథెంటిక్ వెబ్సైట్ల నుంచే తీసుకోవాలి తప్ప దయచేసి సెకండరీ సోర్స్లోకి మీరు వెళ్ళొద్దు. మీకు ఇంకా డౌట్ వచ్చింది, ఎన్సీఆర్టీ అని ఇక్కడ మనం టైప్ చేసాం కదా, ఏది ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇంకా వీలుంటే అఫిషియల్ వెబ్సైట్ అని కొట్టండి. ఇక్కడ అఫిషియల్ సైట్ డైరెక్ట్గా ఆడికి తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే మ్యాక్సిమం చాలామందికి తెలుసు, 1 or 2% స్టూడెంట్స్ కూడా తెలియాలి కాబట్టి, ఏది తెలియని వ్యక్తులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను చెప్పేది అది.
ఓకే, ఏ పుస్తకం కూడా ఆకాశం నుంచి ఊడిపడదండి, ఏ మెటీరియల్ కూడా. కొద్దిగా మనం జాగ్రత్తగా సెర్చ్ చేసుకోవాలి గూగుల్లో. అయితే సెర్చ్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు, అఫిషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోండి. ఓకేనా? సరే, ఇది ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఆ ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి పుస్తకాలకు సంబంధించినటువంటి ఏది జాగ్రఫీ సంబంధించినటువంటి ఆ సిలబస్ ఒకసారి మీకు బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. తర్వాత మనం క్లాసుల్లోకి వెళ్ళిపోదాం. ఏమ్మా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు చూపించినటువంటి క్లాసు ఇది 6th క్లాస్ అండి. ఎన్నో క్లాస్ ఇది? 6వ తరగతి సంబంధించినటువంటి పుస్తకం. ఇది 6వ తరగతి సంబంధించిన పుస్తకం. ఏంటది? ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్. దీంట్లో మనకి ఇచ్చినవి ఏంటి ఒకసారి జాగ్రత్తగా గమనించి, మీకు అంటే మొబైల్లో చూసినప్పుడు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ నేను చదువుతాను, నేను పక్కన కూడా రాస్తాను. అంటే అసలు ఏంటి అవగాహన తెలిస్తే తర్వాత మనం ఒక దాని గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? సౌర కుటుంబంలో భూమికి సంబంధించిన వివరాలు ఈ టాపిక్లో పొందుపరచడం జరిగింది. సౌర కుటుంబము, భూమి అమ్మ, గుర్తుపెట్టుకోండి. రెండవది ద గ్లోబ్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? అక్షాంశాలు, రేఖాంశాలు. ముందు మొత్తం రాస్తాను తెలుగులో, తర్వాత నేను ఏంటి అనేది మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూచలనాలు. అలానే మ్యాప్స్ తెలిసిందే మీకు. ఏంటిది మ్యాప్స్ అంటే? పటాలు. అలానే మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి మీద ఉన్నటువంటి వివిధ ఆవరణాలు. అలానే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆన్ ది ఎర్త్ అంటే భూమి మీద ఉన్నటువంటి వివిధ భూస్వరూపాలు. అలానే అవర్ కంట్రీ ఇండియా అంటే మన భారత్ గురించినటువంటి టాపిక్ ఇది. అలానే ఇండియా ఏమిచ్చాడు? క్లైమేట్, వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? శీతోష్ణ స్థితి. వెజిటేషన్ అంటే మీరు అడవులు తీసుకోవచ్చు, అంటే వృక్ష సంపద అని వస్తుంది, అడవులు. వైల్డ్ లైఫ్ అంటే వన్యమృగ సంరక్షణ. ఇది 6వ తరగతికి సంబంధించినటువంటి పుస్తకంలో వాడు ఇచ్చినటువంటి సిలబస్ అంటే ఇండెక్స్, ఇది విషయ సూచిక అంటాం తెలుగులో. ఏమిచ్చాడు? వరల్డ్ జాగ్రఫీ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇండియాలోకి వచ్చేసాడు. చూడండి, అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వాడు ఇక్కడ డిస్కస్ చేసిన అంశాలు ఏంటి? మొదటి 3 టాపిక్లు అండి. ఈ 3 టాపిక్లు కానీ మీరు తీసుకున్నట్లయితే మన సౌర కుటుంబము, గ్రహాలు, భూమికి సంబంధించిన వివరాలు పెట్టాడు. రెండవ టాపిక్ భూమి మీద ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు మనకు అందుబాటులో ఉంచాడు. మూడో టాపిక్ భూమి యొక్క చలనాలు అంటే ఏంటి? భూమి యొక్క పరిభ్రమణము, భూమి యొక్క భ్రమణం. అంటే భూమి తన చుట్టూ తాను తిరగటం ఏమంటాం మనం? భూభ్రమణం. భూమి సూర్యుడి చుట్టూ తిరగటం ఏమంటాం? పరిభ్రమణం. ఈ క్రమంలో భూమి మీద వచ్చే మార్పులు, భూమికి సంబంధించిన వివిధ అంశాలని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అంటే మనం లోపలికి వెళ్తే మీకే తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత వివిధ ఆవరణాలు అన్నాడు కదా. ఈ వివిధ ఆవరణాలు, భూస్వరూపాలు అంటే మీరు పూర్తిగా భూమి మీదకి రావాలి. ఇక్కడ ఇది ద మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. వివిధ ఆవరణాలు అంటే ఏంటి? శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము. ఈ అంశాల మీద ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలానే భూస్వరూపాలు అంటే ఇక్కడ మనకి భూమి మీద ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఇటువంటి అంశాల మీద వర్క్ చేయడం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం మీకు ఏది 6వ టాపిక్ వరకు కూడా మనోడు ఏం చేశాడు? ఒక సింపుల్ గ్లాన్స్ అనమాట. ఏది విశ్వానికి సంబంధించిన అంశాల మీద ఒక గ్లాన్స్, అలానే భూమి మీద ఉన్న వివిధ ఆవరణాలు, భూస్వరూపాలకు సంబంధించిన ఒక గ్లాన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏం చేశాడు? జాగ్రత్త చూడండి. ఏది తర్వాతది భారత్కు సంబంధించి జస్ట్ మీకు ఒక అవగాహన. అంటే 6వ తరగతి మొత్తం నేర్పించేయరు కదా.
కానీ 6వ తరగతిలో వాళ్ళకి భారత్ అంటే ఏంటి, భారత సరిహద్దులు ఏంటి, భారత్లో ఉన్నటువంటి శీతోష్ణ స్థితి, అటవీ సంపద, వనరుల సంరక్షణ ఏంటి, ఈ టాపిక్ అనేది మీకు ముందు ముందు క్లాసుల్లో ఇంకా రిపీట్ అవుతూ ఉంటుంది. కానీ బ్యూటీ ఏంటంటే రిపీట్ అయ్యే ప్రతిసారి డెప్త్ పెరుగుతూ ఉంటుంది. మామూలుగా ఎస్సీఆర్టీ గమనించండి, మన స్టేట్ సిలబస్ గమనిస్తే ఇండియన్ జాగ్రఫీ గురించి నువ్వు చదవాలంటే 10వ తరగతి దాకా వెయిట్ చేయాలి. 10వ తరగతి పుస్తకంలో కానీ మనకి ఇండెప్త్ డేటా దొరకదు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎన్సీఆర్టీలో ఈ సిబిఎస్ఈ సిలబస్ వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ప్రారంభంలోనే అంటే 6వ తరగతిలో వీళ్ళకి ఏం చేశారు, భారతదేశం సంబంధించిన ఒక అవగాహన ఉన్నటువంటి కొన్ని ఏరియాస్ టచ్ చేసి దాన్ని 9th 10th వెళ్ళేటప్పటికి ఇన్ డీటెయిల్గా చెప్తాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా చిన్నపిల్లల పుస్తకాలు మనం చూస్తే ఈవెన్ 4వ తరగతి 5వ తరగతిలో దాని గురించి వివరాలు ఇవ్వడం జరుగుతాం. ఏమ్మా మీరు చదువుకున్నప్పటిది వేరు, ఇప్పుడు చదివినప్పటిది వేరు. కాబట్టి 6th క్లాస్ అన్నప్పుడు ఇవన్నీ మనకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఏంటి, ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఏంటి మనం విశ్వానికి సంబంధించిన అంశాలు, అలానే ఏంటి భూస్వరూప శాస్త్రానికి సంబంధించిన అంశాలను తీసుకుంటూ జస్ట్ వాతావరణ అంశాలు కూడా అంటే వివిధ ఆవరణలు టచ్ చేస్తూ భారతదేశం వచ్చిన వివరాలు కొద్దిగా పొందుపరచడం జరిగింది. ఇది జస్ట్ బేసిక్స్ ఇవి 6th క్లాస్లో, ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ దీని తర్వాత 2వ దానికి వెళ్తే ఇంకా ఇదేంటి 7th క్లాస్ 7వ తరగతి. మీకు మ్యాక్సిమం మనకి వెబ్సైట్లో ఉన్నటువంటి అంశాలు అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి నేను ఈ ప్రజెంటేషన్ తయారు చేయడం జరిగిందన్న. ఏదో చెప్తున్నాం కదా క్లాస్ నుంచి డైరెక్ట్ దాంట్లోకి పోతే కష్టం. నేను చాలామంది స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిలబస్ చదవాలి. ఏది నోటిఫికేషన్ పడ్డప్పుడు సిలబస్ లాగానే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, ఇండెక్స్, ఇందులో ఏముంటాయి అక్కడే మీకు ఫ్యాకల్టీ క్యాపబిలిటీ మీకు అర్థమైపోతుంది. అందుకే మన డెమోస్లో కూడా మీరు గమనించండి, సిలబస్ చెప్పిస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూసుకోండి మీరు. ఇప్పుడు 7వ తరగతి విషయానికి వచ్చినప్పటికీ ఇక్కడ ఇచ్చిందేంటి, ఎన్విరాన్మెంట్ చాప్టర్ 1 ముందు తెలుగులో రాసుకుందాం. పర్యావరణం సంబంధించిన అంశాలు. అలానే చాప్టర్ 2 ఇన్సైడ్ అవర్ ఎర్త్ అని అంటే భూ అంతర్నిర్మాణ సంబంధ అంశాలు, అంటే భూమి లోపల అని. అలానే అవర్ చేంజింగ్ ఎర్త్ అంటే భూమి మీద ఉన్న మార్పులు, భూమిపై మార్పులు. అలానే ఎయిర్ అన్నాడు అంటే తెలిసిందే మనకి గాలికి సంబంధించినటువంటి విశేషాలు. అలానే నెక్స్ట్ చాప్టర్ వాటర్ అన్నాడు అంటే ఏంటి, నీటికి సంబంధించిన విశేషాలు. అలానే చాప్టర్ 6 న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అన్నాడు అంటే ఏంటి, సహజ వృక్ష సంపద, సహజ వృక్ష సంపద ఇందాక చదివాం మనం. అలానే వన్యమృగ సంరక్షణ, వన్యమృగ సంరక్షణ. అలానే చాప్టర్ 7 హ్యూమన్ ఎన్విరాన్మెంట్, సెటిల్మెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, మానవ సంబంధ పర్యావరణం అంటే ఏమిచ్చాడు ఇక్కడ, రవాణా ఇచ్చాడు, సమాచార వ్యవస్థ ఇచ్చాడు, సమాచారం అనుకోండి. నెక్స్ట్ చాప్టర్ 8 హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్, ఎక్కడ మానవ సంబంధాలు, ఎక్కడ ద ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్. ట్రాపికల్ అంటే ఆయన రేఖా ప్రాంతం, ఆయన రేఖా ప్రాంతం. సబ్ ట్రాపికల్ అంటే ఉపాయన రేఖా ప్రాంతం, ఉపాయన రేఖా ప్రాంతం. ఇంకా చివరిది లైఫ్ ఇన్ ద డిజర్ట్స్ అంటే ఎడారుల్లో ఉన్నటువంటి జీవన విధానం. ఓకే, జాగ్రత్త చూసుకోండి, చూస్తే మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. అది ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ టాపిక్ ఏంటి, పర్యావరణం. అంటే ఆల్రెడీ 6వ తరగతిలో మీరు చదువుకున్నదే. భూమి మీద ఉన్నటువంటి ఆవరణాలు అంటే మేజర్ డొమైన్స్ అని మీరు చదివే చూసారా, అటువంటి అంశాలు రిఫ్లెక్ట్ చేసేది కొద్దిగా ఇన్డెప్త్ స్టడీ పెరుగుతుంది. అలానే 2వది ఏంటి, భూ అంతర్నిర్మాణం అంటే భూమికి సంబంధించినటువంటి భూమి లోపలి భాగంలో ఏదైనా ఇటువంటి శక్తులు ఉన్నాయి, ఇటువంటి శక్తులు భూమిని ప్రభావితం చేస్తాయి అనే అంశాల మీద మనకి క్వశ్చన్స్ వస్తాయి. అలానే భూమి మీద ఉన్నటువంటి మార్పులు అంటే ఏంటి, సహజంగా భూమి మీద ఉన్న మార్పులు అంటే మనకి వాతావరణం అని, అవునా.
ఆ వాతావరణ సంబంధ మార్పులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి మార్పుల్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి మనకి. ఎప్పుడైనా మీరు గమనించండి, స్వల్పకాలిక మార్పు అంటే వాతావరణం చదువుతాం, దీర్ఘకాలిక మార్పు అంటే శీతోషితం చదువుతాం. ఇది ఉష్ణోగ్రత, వర్షపాతాలు ఉన్నటువంటి తేడాలు మీ టాపిక్ లోపలికి వెళ్ళినప్పుడు మీకే తెలుస్తుంది. అందుకే వాడు ఏం చేశాడు, తర్వాత ఈ రెండు టాపిక్లు ఒకసారి కానీ మీరు తీసుకుంటే గాలి నీటికి సంబంధించినటువంటి డిస్కషన్ ఇచ్చాడు. చూడండి, ఇక్కడ గాలి అనగానే అసలు గాలి గురించి మనం ఏం చదువుతాం అనుకుంటాం, అవునా? కానీ మీరు జాగ్రత్తగా గాలి గురించి చదివితే ఏంటి, ఒక పదార్థానికి సంబంధించినటువంటి మూడవ రూపాన్ని ఏమంటాం మనం, వాయువు అంటాం. ఇప్పుడు ఘన పదార్థం ఉందండి, ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థం, అవునా? కానీ గాలికి ఇచ్చే నిర్వచనం ఏంటి, విభిన్న వాయువుల మిశ్రమాన్ని ఏమంటాం మనం, గాలి అంటాం. అదే గాలి మన సంస్కృతిలో ఏమంటాం, వాతం అంటాం. అది మన చుట్టూ ఉంటే ఏమంటాం, ఆవరణం అంటాం. గాలి ఆవరించుందంటే అర్థం ఏంటి, వాతము ఆవరించుంది కదా, దాన్ని ఏమంటాం మనం, వాతావరణం అంటాం. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ప్రకారం మనం చదివితే మనకు తెలిసేదేంటి, గాలిలో ఉన్నటువంటి వాయువుల సంఘటన. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు ఏది, టక్ అని చెప్పేస్తాం ఆన్సర్, మనం నైట్రోజన్ అంటాం. రెండో వాయువు ఏది, ఆక్సిజన్ అంటాం. మూడో వాయువు ఏది, టక్కని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. కాదుగా, మనకు తెలుసు కదా. మూడో వాయువు అంటే ఆర్గాన్, 0.9% ఆర్గాన్ ఉంటుంది. 78% భూమి మీద ఉన్న వాతావరణంలో మీకు నైట్రోజన్ ఉంటే 21% ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. 0.9% ఆర్గాన్ ఉంటుంది. 0.03% ఏముంటుంది, CO2 ఉంటుంది. చూడటానికి చాలా ఈజీగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ జాగ్రత్త మీరు గమనించండి, ఎక్కువ మంది సమాధానం పెట్టేది ఏంటి సార్ అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుపోయి థర్డ్ ప్లేస్లో పెడతారు. ఈ చిన్న చిన్న అంశాల మీద కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాడనడానికి ఈ టాపిక్ ఒక ఉదాహరణ. భూమి మీద ఉన్న వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు అంటే, వాతావరణం అంటే ఏంటి, గాలిలో, భూమిని ఆవరించిన గాలిలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు నైట్రోజన్. రెండవది ఏంటి, ఆ వాతావరణంలో ఆక్సిజన్. మూడవది ఏంటి, జాగ్రత్త చూడండి, మూడవది మనకి ఏం కనిపిస్తూ ఉంది, ఆర్గాన్. ఏం కనిపిస్తూ ఉంది, ఆర్గాన్. నాలుగవది ఏం కనిపిస్తూ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ మనకి కనిపిస్తూ ఉంది. అంటే 4th ప్లేస్లో ఉంది కార్బన్ డైఆక్సైడ్. ఇట్లా మనకి ఈ కాంపోజిషన్ అంటాం, అంటే తెలుగులో వాతావరణ సంఘటనం అంటాం, అవునా? ఇటువంటి అంశాలు మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. అలానే నీరు అని ఉంది సార్, నీటి గురించి ఏం చదువుతాం, జలావరణము అని చదువుతున్నాం అమ్మా. దాని మీద నీకు వర్క్ చేస్తే ఎన్ని వస్తాయి మనకి, ఆలోచించండి. అలానే దాని తర్వాత మళ్ళీ ఏం చేశాడు, ఇండియా వరల్డ్ అని చెప్పకుండా, ఏది భారతదేశం ప్రపంచం అని చెప్పకుండా మనోడు అన్ని రకాలుగా తీసుకొని వచ్చాడు. చూడండి ఇక్కడ ఏంటి, ఇదిగోండి 3: సహజ వృక్ష సంపద, వన్యమృగ సంరక్షణ, అలానే రవాణా, సమాచారం చెప్తూ మళ్ళీ ఒకసారి ఏం చేశాడు, లైఫ్కి వెళ్ళిపోయాడు. ఇట్లా ఏంటి, ఒక పెక్యులర్ ఏరియాస్, ఆ ప్రాంతాలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఏంటి అంటే అక్కడ అన్నాం అనుకోండి, మన భారతదేశంలో కర్కట రేఖ. జాగ్రత్త చూడండి, భారతదేశము అన్నప్పుడు నేను ఇండియాని ఇట్లా తీసుకున్నాను అనుకోండి అమ్మా, సింపుల్గా ఇక్కడ చూపిస్తా చూడండి. ఇండియాని ఇలా తీసుకుంటే జస్ట్ ఇండియాకి సంబంధించి ఈ భాగం వేశాను. వేయగానే టక్కన నేనేమంటాను, భారతదేశంలో పోతున్న రేఖ ఏంటి అన్నప్పుడు ఇది ఇక్కడ చూపిస్తాను, నేను కర్కట రేఖను చూపిస్తా. అలానే భారత్కి దక్షిణాన పోతున్న రేఖ ఏంటి ఇక్కడ చూపిస్తా, ఇదేంటి భూమధ్య రేఖ చూపిస్తా. దీని వాల్యూ ఎంత, 0 డిగ్రీ. దీని వాల్యూ ఎంత, 23½ నార్త్ అని చూపిస్తా, అవునా? అనగానే ఇక్కడ ఏమైంది, ఆ భూమి మీద ఉన్నటువంటి అక్షాంశ రేఖాంశాల భావనలోకి వెళ్ళిపోవాలి. అక్షాంశాలకు వెళ్ళినప్పుడు ప్రధాన అక్షాంశాల గురించి నీకు తెలిసి ఉండాలి. ప్రధాన అక్షాంశాల్లో భూమధ్య రేఖ అంటే ఏంటి, కర్కట రేఖ అంటే ఏంటి, మకర రేఖ అంటే ఏంటి, ఆర్కిటిక్ వలయం అంటే ఏంటి, అంటార్టిక్ వలయం అంటే ఏంటి, ఉత్తర ధ్రువం అంటే ఏంటి, దక్షిణ ధ్రువం అంటే తెలిసి ఉండాలి. కర్కట మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఆయన రేఖా మండలం అంటామని మీకు తెలిసి ఉండాలి. కర్కట రేఖ ఇరువైపులు ఉన్న ప్రాంతాన్ని ఉపాయన రేఖా ప్రాంతం అంటారని మీకు తెలిసి ఉండాలి. ఇటువంటి అంశాల మీద మనం ఏం చేస్తాం, వర్కౌట్ చేస్తాం. వాడు అదే ఇచ్చింది, ఏమని ఇచ్చాడు,
హ్యూమన్ ఎన్విరాన్మెంట్ ఇంటరాక్షన్స్ ఇన్ బిట్వీన్ ద ట్రాపికల్ అండ్ ద సబ్ ట్రాపికల్ రీజియన్. లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి. అంటే మీకు ఒక గ్లాన్స్, ఒక బర్డే నేను చూపిస్తున్నా ఇక్కడ. అలా దాని తర్వాత ఏంటి, లైఫ్ ఇన్ ద డిజర్ట్స్ అనేది, ఎడారుల్లో జీవితం. ఇక్కడ ఎడారులు అనగా మనకి చాలా ఉంటాయి. ఏది, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఎడారులు వేరే, అలానే భూమధ్య రేఖకు దూరంగా ఉన్న ఎడారులు వేరే, అలానే ధృవాలకు దగ్గరగా ఉన్న ఎడారులు వేరే. అందుకే మనకి ఎడారులు ఎప్పుడైనా గమనించు 3 రకాలు ఉంటాయి. ఉష్ణమండల లేదా ఆయనరేఖ ఎడారులు, సమశీతల ఎడారులు, శీతల ఎడారులు. జనరల్గా ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అనగానే ఆన్సర్ ఏం చెప్పేస్తావు? ఇప్పుడు మీ మనసులో వచ్చేసి ఉంటుంది, టక్కని సహారా అని వచ్చేసి ఉంటుంది. కాదుగా, అంటార్కిటికా అదొక పెద్ద ఖండం, అది ఎడారి. కారణం ఏంటి, ఈ మొత్తం ఖండం ఎప్పటి నుంచో ఎడారిగా మారిపోయింది. కానీ దాన్ని కొద్దిగా సార్ట్అవుట్ చేసామనుకోండి, ప్రపంచంలో అతి పెద్ద ఉష్ణ మండల లేదా ఆయనరేఖ ఎడారి సహారా, ప్రపంచంలో అతిపెద్ద సమశీతల ఎడారి గోబీ లేదా షామో, ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి ఏంటి ఇప్పుడు చెప్పినటువంటి అంటార్కిటికా. ఓకే, ఇవి కొద్దిగా బేసిక్ లైన్స్ అన్నమాట, తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నా టీచింగ్ మీరు చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి అసలు మ్యాక్సిమం నేను చెప్పిందే ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో, అందుకే మన క్లాసెస్ చాలా డెప్త్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా మీకు ప్లస్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం ఏంటి, 7వ తరగతి. గుర్తుపెట్టుకోండి. మీకు ఇట్లా చూపించడానికి కూడా కారణం ఏంటంటే, కొంతమంది అంటారు టక్కన ఏముందంటే ఒక నాలిక, నరవలేని నాలిక అంటది కదా, ఎన్సీఆర్టీ చెప్తాడా? ఆయనకు వచ్చింది చెప్తాడని కాదు, మీకు మక్కి దాని నుంచి తీసుకొచ్చాను నేను చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే 2020-21 అది రీసెంట్ బుక్ అనమాట. యాక్చువల్గా పుస్తకాలు ఏం మారలేదండి, 2007లో ఉన్న ప్రింట్ ఇప్పటికీ ఉంది. కానీ దాన్ని రీప్రింట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత 8th క్లాస్. ఓకే, 8th అమ్మ ఏమిచ్చాడు, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు. సహజ వనరులు మరియు అభివృద్ధి. ఏది మనం తెలుగులో తీసుకుంటే ఏది, రిసోర్సెస్ అంటే సహజ వనరులు, అలానే ఇదేంటి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ఇండెక్స్ చూడండి ఏమిచ్చాడు ఇక్కడ, రిసోర్సెస్ సహజ వనరులు ఏంటి అనేది ఫస్ట్ టాపిక్ పెట్టాడు. సెకండ్ టాపిక్ ల్యాండ్, సాయిల్, వాటరు, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. అంటే ఒక రకంగా మొత్తం ప్రాథమిక రంగం అని మనం ఏది ఎకనమీలో నేర్చుకుంటాం కదండి. ల్యాండ్, సాయిల్ అన్నప్పుడు రెండింటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మృత్తికలు, దీని గురించి చదవాలి అని. అలానే వాటర్, నీరు అంటే ఇక్కడ ఏంటి, నీటిపారుదల సంబంధించిన అంశాలు కూడా మనం చదువుకుంటాం. అలానే వెజిటేషన్, ఇందాక చెప్పుకున్నాం మనం ఏంటది, సహజ వృక్ష సంపద లేదా అడవులు. అలానే వైల్డ్ లైఫ్ అంటే వన్యమృగ సంరక్షణ. ఓకే, కొద్దిగా స్థలాభావం వల్ల రాయట్లేదు, అందుకే పలుకుతున్నా చూసుకోండి. ల్యాండ్, సాయిల్ అంటే మృత్తికలకు సంబంధించిన అంశము, వాటర్ అంటే నీటిపారుదల, ఇక న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. అలానే చాప్టర్ 3 మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్ అంటే ఏంటి, ఖనిజ సంపద అలానే శక్తి వనరులు. అంటే జనరల్గా మనం ఖనిజాలని టాపిక్ చదివామనుకోండి అమ్మా, ఏమొస్తాయి మనకి, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు వస్తాయి. ఈ లోహ ఖనిజాలు దాటిన తర్వాత మీకు 3వ రకం ఖనిజం ఏంటి, ఇంధన ఖనిజాలు అంటాం. పెట్రోలియం, సహజవాయువు. ఏమ్మా జాగ్రత్త చూసుకోండి, పెట్రోలియం, సహజవాయువు. దీంతోపాటు ఏంటి, బొగ్గు. వీటిని ఏమంటాం మనం, శక్తి, పవర్ రిసోర్సెస్. కరెక్ట్గా మాట్లాడితే సాంప్రదాయ శక్తి. ఇంకా ఖనిజాల్లో 4వ వర్గీకరణ ఏంటి, అణు ఇంధన ఖనిజాలు. అది యురేనియం కావచ్చు, థోరియం కావచ్చు. ఇక్కడ వాడు కొద్దిగా క్లాసిఫై చేసి ఇచ్చాడు. అంటే జనరల్గా మినరల్స్ అనేది చదువుకుంటే నువ్వు పవర్ రిసోర్సెస్ చదివినట్లే, కానీ ఎప్పుడైతే వాడు ఇన్ డీటెయిల్లోకి వెళ్ళాడో ఇంకొద్దిగా బాగా చదువుకుంటాం. అలానే
అగ్రికల్చర్ సపరేట్గా ఇచ్చాడు. ఏది? వ్యవసాయ కార్యకలాపాలు అంటే వ్యవసాయము. వ్యవసాయం అది ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు. వ్యవసాయం అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు. ఎందుకంటే ఇక్కడ ఇండియా ప్రస్తావన తీసుకురాలేదు, చూసుకోండి. అలానే పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అన్నాడు. ఏమొస్తుంది మనకి? పరిశ్రమలు. ఇప్పుడు ఇది వ్యవసాయం అనుకుంటే వ్యవసాయం, ఇదేంటి? పరిశ్రమలు. కొద్దిగా ఓపిక చేసుకొని జాగ్రత్త రాసి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇంకా చివరిది హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. ఇదేమో ఖనిజాలు, తర్వాత ఏంటి? వ్యవసాయం, తర్వాత ఏంటి? పరిశ్రమ, తర్వాత ఏంటి? మనం. కానీ జాగ్రత్తగా చూస్తే అసలు ఇది మొత్తము ఎకనామికల్ జాగ్రఫీ అనొచ్చు. ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఏంటి? ఆర్థిక సంబంధ భూగోళ శాస్త్ర విశేషాలు మొత్తం నీకు ఎక్కడ పెట్టాడు? 8th క్లాస్లో పెట్టడం జరిగింది. ఏమా అంటే 8వ తరగతి పుస్తకం చదివితే నీకు మొత్తం ఏంటి? ఈ ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన విశేషాలు మొత్తం మీకు సెంట్రల్ ఐడియా వస్తాయి. జాగ్రఫీలో ఏముంటాయండి? భౌతిక సంబంధమైనటువంటి అంశాలు ఉంటాయి, ఆర్థిక సంబంధమైన అంశాలు ఉంటాయి, మానవ సంబంధమైన అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 8th క్లాస్ మొత్తం వాడు ఏం చేశాడు? మొత్తం ఆర్థిక సంబంధమైన రిసోర్సెస్ కానీ, అందులో మళ్ళీ మృత్తికలు, నీటికి సంబంధించిన అంశాలు, అలానే సహజ వృక్ష సంపద కానీ, అలానే ఖనిజాలు, శక్తి వనరులు కానీ. ఏమా అయితే ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే ఈ ఖనిజాలు, శక్తి వనరుల వరకు ఫస్ట్ టాపిక్ నుంచి మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా మనకు దొరికేవి, సహజ సిద్ధంగా మనకు దొరికేవి. ఈ తర్వాత బాక్స్ ఉంది కదా, దాన్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుందామో చెప్పేది. దాన్ని మనం ఏమంటాం? ప్రైమరీ యాక్టివిటీ, సెకండరీ యాక్టివిటీ, టెర్షరీ యాక్టివిటీ, క్వాటర్నరీ యాక్టివిటీలో మనం పిలుస్తాం. తెలుగులో ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము, చతుర్థ రంగము, పంచమ రంగము ఇట్లా మనం తీసుకుని చదువుకుంటాం. ఓకేనా? ఇది 8th క్లాస్. చూడండి కొద్దిగా సిలబస్ని వాడు ఏ విధంగా అంటే సబ్జెక్ట్ని కొద్దిగా డెప్త్ పెంచుకుంటూ వస్తున్నాడు. దీని తర్వాత 9th క్లాస్కి వెళ్తే ఈ 9th 10th ఎలా ఉంటాయండి సార్? ఇక్కడే సార్ చూడండి, కాంటెంపరరీ ఇండియా అంటాడు, అంటే ప్రస్తుత భారతదేశం. ఈ కాంటెంపరరీ ఇండియా అనేది 2 భాగాలకు ఇచ్చాడమ్మా. మొదటి భాగం ఏమో మీకు 9th క్లాస్లో ఇచ్చాడు, ఇది పార్ట్ 1 అని చెప్పి. అదే రెండవ భాగాన్ని తీసుకుంటే ఇది చూడండి ఇక్కడ, ఇది 10th క్లాస్లో ఇచ్చాడు. ఇది కూడా కాంటెంపరరీ ఇండియానే. 9th సిలబస్ ఒకసారి చూద్దాం. కొద్దిగా డెప్త్ పెరుగుతుందండి ఇక్కడ నుంచి. కొద్దిగా మనకి బుక్స్లో ఆల్రెడీ 8thలోనే మీకు డెప్త్ పెరుగుతుంది, 9th ఇంకా బాగుంటుంది. ఇది భారత్కు సంబంధించి చూడండి, మొత్తం భారత్కు సంబంధించి ఉంటాయి మ్యాక్సిమం. ఏంటి స్టార్టింగ్లో ఇచ్చేసేసాడు, ఏంటి? ఇండియా అంటే భారత్, సైజ్ అండ్ లొకేషన్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా మనం రాస్తే ఉనికి, పరిమాణము అంటే వైశాల్యం. రెండవది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? భారత్కి సంబంధించినటువంటి, ఇంకా భారత్ అనేది మీరు హెడ్డింగ్ అనుకుంటూ ఉండండి. ఇంకా ఏంటి? నైసర్గిక స్వరూపము. నైసర్గిక స్వరూపము అంటే మనం ఏం చదువుతాం? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. పర్వతాలు అంటే హిమాలయ పర్వతాలు, పీఠభూములు అంటే దక్కన పీఠభూమి, మైదానాలు అంటే ఉత్తర మైదానాలు. ఇట్లా అన్ని రకాలుగా మనం చదువుకోవడం జరుగుతుంది. ఇంకా డ్రైనేజ్ అంటే భారత్ యొక్క నీటిపారుదల అంశాలు. ఈ నీటిపారుదల అంశాల్లో మీరు ఏం చేస్తున్నారంటే నదీ వ్యవస్థ గురించి, దాంతోపాటు ఆ నదీ వ్యవస్థ రిసోర్సెస్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాం అంటే ఏంటి? బై కన్స్ట్రక్టింగ్ ఆఫ్ డ్యామ్స్ అంటాం, అంటే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కూడా మనం చదువుకుంటాం. అలానే క్లైమేట్ తెలిసిందే, శీతోష్ణ స్థితి అంటే పూర్తిగా భారత్కి సంబంధించిన విశేషాలు బాగుంటాయమ్మా. అలానే న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది భారత్లో ఉన్నటువంటి న్యాచురల్ వెజిటేషన్ అంటే అర్థం ఏంటి? సింపుల్గా మనం రాస్తే అడవులు, మక్కి మీరు తెలుగులో రాసుకుంటే సహజ వృక్ష సంపద అంటాం. సింపుల్గా రాసుకుంటే అడవులు, అటవీ సంపద. వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? వన్యమృగ సంపద అంటే వన్యమృగ సంరక్షణ. సార్ ఇందాక నుంచి వస్తానే ఉంది కదా ఇది అంటే డెప్త్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. 6వ తరగతిలో నువ్వు చదివేటటువంటి క్లైమేట్, న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్కి ఈ 9th వచ్చినప్పుడు చదివేదానికి చాలా తేడా ఉంటుంది బుక్లోనే.
మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. ఇంకొకరు కూడా తెలుస్తూ ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో ఏదైనా పరీక్షలు రాసుంటే, అబ్బా ఈ బిట్ మిస్ అయింది కదా, ఈ బిట్ ఇక్కడ ఉందా, ఈ బిట్ ఇక్కడ ఉందా అని మీ మనసులో ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాదమ్మా, గత 40-50 సంవత్సరాల నుంచి వస్తున్న ఏ క్వశ్చన్ పేపర్ అయినా సరే ఎన్సీఆర్టీ పుస్తకాలలో మక్కీ దించినటువంటి బిట్లే ఉన్నాయి తప్ప కొత్తగా ఆకాశం నుంచే ఊడిపల్లా. ఎన్సీఆర్టీ అండ్ ఎస్సీఆర్టీ. ఇప్పుడు స్కూల్ పుస్తకాలు బాగా ప్రిపేర్ అయితే డిఎస్సి వస్తుంది. ఎన్సీఆర్టీ పుస్తకాలు బాగా ప్రిపేర్ అయితే డిఎస్సి తప్ప అన్నీ వస్తాయి. మంచి మంచి పోస్టులు, అది డిఎస్సి అనుకో, దీన్ని డిఎస్పి అనుకో. అద్భుతమైనటువంటి రెఫరెన్స్ ఇవి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దీనికంటే ఇండెప్త్ ఏంటి సార్ అంటే ఐసిఎస్సి. అది మనకి అంత అందుబాటులో లేవు, అలానే దాని నుంచి బిట్స్ ఏమి ఇవ్వటం లేదు కూడా. ఎక్కువగా మనకి ఇచ్చేది ఏంటి, సిబిఎస్ఈ సిలబస్ అంటాం కదా, అంటే ఇదే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మనం పిలిచినప్పుడు వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి సిలబస్ ఈ పుస్తకాలు ఎన్సీఆర్టీ అంటారు. మన స్టేట్ది ఏమంటే మనం ఎస్సీఆర్టీ అని పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాపులేషన్ టాపిక్, జనాభా. అంటే ఆల్రెడీ మీరు చదువుతున్నవే కానీ ఒక కొత్త కోణంలో మీరు చదువుతారు. ఓకేనా? అంటే ఆ ఫోబియా ఉంది కదా, అది మీకు ఎగిరిపోతుంది, కొద్దిగా టెన్షన్ ఫ్రీ అవుతుంది. కొద్దిగా ఏంటి, చాలా అవుతుంది. ఈ పుస్తకాలు నేను చదవలేదు అయ్యో అని చాలామంది ఫీల్ అవుతున్నారు కదా, ఆ ఫోబియాలోంచి మీరు పూర్తిగా బయటకు వచ్చేస్తారు. తెలుగులో రాస్తున్నాను కదా, మీరు కూడా రాసి పెట్టుకోండి. ఎట్లాగూ మన వెబ్సైట్ ఫాలో అవుతుంటే అందులో మేము ఇచ్చేసాం, మొత్తం నీట్గా తెలుగులో రాసి ఇచ్చేసాం. ఇంకా ముందు ఒక టాపిక్ స్టార్ట్ అయిన తర్వాత మైక్రో సిలబస్ కూడా పెట్టేస్తాం మేము. అంటే వీడియోస్ ఆధారంగా మైక్రో సిలబస్ రెడీ వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తాం. ఇంకా దీని తర్వాత రెండవది ఏంటి, కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 కదా ఇది. రెండవది తీసుకుందాం, కాంటెంపరీ ఇండియా పార్ట్ 2. ఇది 10th క్లాస్. ఏమిచ్చాడు, సేమ్ ఉన్నాయి చూడండి మళ్ళా. కాకపోతే ఇక్కడ తెలివిగా ఏం చేస్తాడంటే భారతదేశాన్ని ప్రపంచాన్ని కొద్దిగా పోలుస్తూ ఉంటాయి. సేమ్ అయ్యే ఉంటాయి టాపిక్. చూసుకోండి ఏంటి, రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, వనరులు అభివృద్ధి. అదేగా రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే. అలానే ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, ఇందాకే చదివాం. ఏది, అడవులు, వన్యమృగ సంరక్షణ. అలానే వాటర్ రిసోర్సెస్, నీటిపారుదలకు సంబంధించిన అంశాలు. అగ్రికల్చర్ అంటే ఏంటి, వ్యవసాయం. అలానే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి, ఖనిజాలు, శక్తి వనరులు. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, తయారీ రంగ లేదా తయారీ పరిశ్రమలు. అలానే లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడులు. అంటే ఒక రకంగా ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ మీద డిస్కషన్ ఉంటుంది ఇక్కడ. అయితే జాగ్రత్త చూడండి, ఇప్పుడు ఈ 9th పోయి మీరు చూసారనుకోండి, జస్ట్ వాడు ఏం చేశాడు, మొత్తం ఫిజికల్ ఏరియా మీద వర్క్ చేశాడు. ఇదంతా ఫిజికల్ ఏరియానే, దాని మీద ఆధారపడిన అంశం. కానీ 10th వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి, ఇక్కడ మొత్తము దేని మీద కూర్చున్నాడు, రిసోర్సెస్ అంటే ఏంటి, ఇందాక నేను 8th ఇచ్చాడని చెప్పాను కదా, ఏది, ఎకనామికల్ ఏరియా అని. దీన్ని ఇంకొద్దిగా ఇండెప్త్ అనమాట. మీరు 8th చదివిందే మళ్ళీ చదివినట్టు ఉంటుంది, బట్ బాగా డెప్త్ పెరుగుతుంది బాగా. ఓకేనా? కాబట్టి కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. మనం దీని మీద వర్క్షాప్లు కూడా చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఎన్సీఆర్టీ ఎలా ఉంటుందని మనం చదువుకుంటూనే ఉంటాం, పక్కన కొన్ని ప్రశ్నలు, కొన్ని వర్క్షాప్ ఏరియాస్ ఉంటాయి. ముందు సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత వర్క్షాప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కాబట్టి 9th పార్ట్ 1 గుర్తుపెట్టుకో, కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 ఇది. 9వ తరగతి పార్ట్ 1. 10th ఏంటి, కాంటెంపరీ ఇండియా పార్ట్ 2 ఇది. ఒకటేమో మ్యాక్సిమం ఇండియా ఫిజికల్ జాగ్రఫీని మొత్తం టచ్ చేసినటువంటి పుస్తకం, ఏది, 9th ఎన్సీఆర్టీ.
10th ఏంటి, ఇండియా ఎకనామికల్ జాగ్రఫీని టచ్ చేసినటువంటి పుస్తకం. ఇంతటితో మీకు ఏమవుతుందంటే భారత్కు సంబంధించినటువంటి మ్యాక్సిమం సిలబస్ మీరు కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి 11th అండ్ 12th ఇంక 2 మిగిలినవి మనకి. సాధారణంగా మనం ఎస్సీఆర్టీ ప్రకారం అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటాం. కానీ ఇక్కడేంటి 11th క్లాస్ గుర్తుపెట్టుకోండి. ఈ 11th క్లాస్లో అడేమిచ్చాడు, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఇచ్చాడు. నథింగ్ బట్ ఇండియా అని నువ్వు పొరపాటు పడితే కష్టం. ఇండియా అనే కాదు, ఇక్కడ మొత్తం ప్రపంచానికి సంబంధించినటువంటి భౌతిక భూగోళ శాస్త్రాన్ని ఇక్కడ పరిచయం చేస్తాడు. కొద్దిగా టఫ్ ఉంటాయమ్మా, నో ప్రాబ్లం, నేను హ్యాండిల్ చేస్తాను, ఇబ్బంది ఉండదు. కావాలంటే టాపిక్స్ చూడండి, మీకే తెలుస్తుంది. ఇది జాగ్రఫీ యాజ్ ఎ డిసిప్లిన్, అంటే ఒక జీవన విధానంగా జాగ్రఫీ ఏ విధంగా ఉందని చెప్తూ సెకండ్ టాపిక్ నుంచి వాడు పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇన్ డెప్త్. ఏది ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద ఎర్త్ అన్నాడు. ఒకసారి మొత్తం ఈ తెలుగులో రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెకండ్ టాపిక్ ఎర్త్. ఆ ఎర్త్ అనే టాపిక్లో ఇచ్చినటువంటి అంశాలు ఏంటి సార్ అంటే, ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎర్త్, అంటే భూమి యొక్క పుట్టుక, భూమి యొక్క పుట్టుక, అలానే పరిణామ క్రమం, ఎవల్యూషన్ అన్నాం కాబట్టి. అలానే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూ అంతర్నిర్మాణం, భూ అంతర్నిర్మాణం. మూడవది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్, అంటే ఏంటి, ఖండాల గురించి, మహాసముద్రాల గురించి. నథింగ్ బట్ శిలావరణము, జలావరణం గురించి వివరాలు మీరు చదువుతారు. ఇప్పుడు ఈ సెకండ్ టాపిక్ అని జాగ్రత్త చూస్తే వాడు మొత్తం దేని గురించి ఇచ్చాడు, మన భూమి ఏ విధంగా ఏర్పడింది, ఏమ్మా ఆ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏ విధంగా పరిణామం చెందింది, అంటే ఎట్లా మార్పులు చెందింది ఇస్తూ, తర్వాత ఏం చేశాడు, భూమి యొక్క లోపల ఉన్నటువంటి అంతర్నిర్మాణం. సాధారణంగా మీరు ఎస్సీఆర్టీలో 8th క్లాస్లో చదువుకుంటారు. ఏది సియాలు, సిమా, నిఫే ఇట్లా చదువుతారు కదా, ఆ అంశాలకు డిస్కస్ చేస్తాడు. అలానే ఖండాలు, మహాసముద్రాలకు సంబంధించినటువంటి అంశాలు. ఇది మొత్తం ఏంటి, సెకండ్ టాపిక్, ద ఎర్త్. జాగ్రత్త రాదు, ఎందుకంటే చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. ఒక్కో దాని గురించి తెలుగులో రాసి నేను మళ్ళీ రెండో దాని గురించి, మూడో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. దీని తర్వాత మూడోది చూడండి. మూడోది చూస్తే ఏంటి, ల్యాండ్ ఫామ్స్. ల్యాండ్ ఫామ్స్ అంటే భూస్వరూపాలు. ఏమేమి ఇచ్చాడు, మినరల్స్ అండ్ రాక్స్ అన్నాడు, ఖనిజాలు, శిలలు. అలానే జియోమార్ఫిక్ ప్రాసెస్, భూస్వరూప ప్రక్రియలు, భూస్వరూప ప్రక్రియలు. అలా ల్యాండ్ ఫామ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్స్, భూస్వరూపాల ఏర్పాటు. ఎవల్యూషన్ అన్నాడు కదా, భూస్వరూపాల ఏర్పాటు. ఈ 3 జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకుముందు మనం చదివింది ఏంటి, ఇండియాలో జస్ట్ ఖనిజ సంపద. కానీ ఇక్కడ ఖనిజ సంపద కాదు, ఖనిజ సంపదతో పాటు దేని గురించి చదవమంటున్నాడు, శిలలు. శిలలు అంటే ఏమొస్తాయి, అగ్నిశిల, అవక్షేప శిల, రూపాంతర శిల. సహజంగా దీని గురించి మనం చదవటానికి మనం పెట్రాలజీ అంటాం. లాటిన్ భాషలో పెట్రోస్ అంటే శిల, లోగోస్ అంటే అధ్యయనం. శిలల గురించి చదవడానికి ఏమంటాం మనం, పెట్రాలజీ. అకార్డింగ్ టు పెట్రాలజీ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రాక్స్ అన్నప్పుడు మనం 3 రకాలు చెప్తాం. ఏంటవి, అగ్నిశిలలు అంటే ఇగ్నీషియస్ రాక్స్ అంటాం, లేదా ఇగ్నిస్ రాక్స్ అంటారు. రెండవది అవక్షేప శిల అంటే సెడిమెంటరీ రాక్స్ అంటాం. మూడవది రూపాంతర శిల అంటే మెటామార్ఫిక్ రాక్స్ అంటాం. ఏమ్మా కొద్దిగా డేటా మీకు ఇండెప్త్ ఉంటుంది, మీరు ఫాలో అప్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా చదువుకుంటూ వస్తారు కాబట్టి మీకు ఇబ్బంది రాదు. అలానే రెండోది ఏమిచ్చాడు, భూస్వరూప ప్రక్రియలు. ఈ భూస్వరూప ప్రక్రియలు అనేప్పుడు కొత్తవి వస్తాయి. శిలా శైథిల్యం అంటే ఏంటి, వికోశీకరణం అంటే ఏంటి, ఎగురవేత అంటే ఏంటి, ఎగరవేత ఆర్మర్స్ అంటే ఏంటి, ఏమండి ప్లక్కింగ్ అంటే ఏంటి, ఉత్పాదనం అంటే ఏంటి, పాలిషింగ్ అంటే ఏంటి, గోకటం అంటే ఏంటి, పీకటం అంటే ఏంటి. ఇవి వింటానే మీకు కొద్దిగా నవ్వు వస్తుంది. కానీ ఈ గోకుట, పీకుట అనే అంశాల గురించి కూడా చదువుతారు. ప్లక్ అంటే పీకుట. ఒక మొక్కను నువ్వు పీకావమ్మా, దాన్ని ప్లక్ అంటాం.
అంటే భూస్వరూప ప్రక్రియలో అదొక అంశం. ల్యాండ్ ఫామ్స్లో నువ్వు వెళ్ళినప్పుడు గ్లేసియర్స్ అని ఉంటాయి, హిమని నదాలు అని చెప్పి అక్కడ వస్తుంది ఈ టెర్మినాలజీ. అవునా? జలోత్పీడన చర్య అంటే ఏంటి, తరంగ దెబ్బ అంటే ఏంటి, ప్లంజ్ అంటే ఏంటి, ఒక కెరటం ఏ విధంగా ఉంటుంది, ఇట్లాంటి అంశాల మీద మీరు ఇక్కడ చదువుతారు. అలా చదవటం వల్ల ఏమవుతుంది, భూస్వరూపాలు ఎలా ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి అనే దాని మీద మీరు చదువుతారు. అదే ఇచ్చాడు, ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఎవల్యూషన్, ఎలా ఏర్పడ్డాయి. ఓకే, వాస్తవానికి ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, పుస్తకం ఓపెన్ చేసుకుని చెప్పుకోవచ్చు. నేను చెప్తున్నా కదా, త్రూ అవుట్ ఇండియా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ అమ్మ, ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఇలా చెప్పారేమో ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, నమ్ముకొని వచ్చారు, మంచిగా వెళ్ళాలి కాబట్టి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం, దీని మీద మేము చాలా వర్క్ చేసాం. చేసిన తర్వాతనే ఇంతసేపు మీకు తెలుగు చెప్పాల్సిన అవసరం లేదా చెప్పేటటువంటి ఆ తపన వస్తుంది, లేకపోతే రాదు. నెక్స్ట్ దీని తర్వాత 4వ టాపిక్ చూడండి. 4వ టాపిక్ ఏమన్నాడు, క్లైమేట్, శీతోష్ణ స్థితి. అందులో ఏమి ఇచ్చాడో చూడండి. అందులో మనోడు ఇచ్చింది ఏంటంటే ద కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, వాతావరణ సంఘటన. ఇందాక నేను అన్నాను కదా, ఇది ఇంకొద్ది ఇన్డెప్త్ ఉంటుంది. సంఘటనం ఇందాక మనం డిస్కస్ చేసాం కదండి, ఏమన్నా వాతావరణంలో ఏమేమి ఉంటాయి ఏంటి అని. కానీ ఇందాక మనం డిస్కస్ చేసింది ఏంటి, జస్ట్ గాలిలో ఏముంటాయి. కానీ ఇక్కడ ఏం చదువుతారంటే మీరు గాలి గురించి చదువుతారు, గాలిలో పవనం అంటే ఏంటి చదువుతారు, ఉష్ణోగ్రత అంటే ఏం చదువుతారు, ఈ మధ్య ఉన్నటువంటి ఏది సంబంధాలు చూస్తారు. ఒకసారి చూడండి. రెండవది సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్. అంటే కేవలం ఉష్ణానికి సంబంధించినటువంటి టాపిక్ ఇది. సోలార్ రేడియేషన్ అంటే సౌర వికిరణము, అంటే సూర్యుని నుంచి కాంతి రావటం, అది కూడా ఒక టాపిక్. అంటే వెళ్తే తెలుస్తుంది ఆ టాపిక్ డెప్త్. అలానే హీట్ బ్యాలెన్స్, ఉష్ణ సమతౌల్యత, కరెక్ట్గా రాస్తే ఏంటది, ఉష్ణ సమతౌల్యత. ఇప్పుడు భూమి మీద మనం బతుకుతూ ఉన్నాం కదమ్మా, భూమి మీద జీవరాశి ఇంత సుఖంగా బతకడానికి కారణం ఏంటి, హీట్ బ్యాలెన్స్. అంటే సూర్యుడి నుంచి కాంతి రావటం సౌర వికిరణం అనుకుంటే, ప్రతిరోజు రాత్రి సమయంలో సూర్యుడు లేడు కాబట్టి తీసుకున్నటువంటి టెంపరేచర్ని భూమి మళ్ళీ వెనక్కిస్తుంది. ఇలా సూర్యుడి నుంచి రావటం సౌర వికిరణం అనుకుంటే, భూమి నుంచి ఉష్ణం విడుదల కావటం ఏంటి, భూవికిరణం. ఈ రెండు ప్రాపర్గా జరిగాయనుకోండి, ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒక భూమిని ఇలా తీసుకోండి, ఇట్లా మనం భూమి అనుకుందాం, ఇక్కడ సన్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఇతని నుంచి ఇక్కడికి కాంతి రావడం పేరు సోలార్ రేడియేషన్. దీని ఇన్కమింగ్ మోడ్ అంటాం కాబట్టి ఇన్సోలేషన్ అంటాం. ఇన్సోలేషన్ అంటే ఏంటి, ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ అంటాం. అంటే భూమి మీదకి వస్తున్నటువంటి సౌరకాంతి. కానీ ఎప్పుడైతే రాత్రి వస్తుందో, ఆ రాత్రి వచ్చినప్పుడు ఏమవుతుంది సార్ అంటే, చంద్రుడిని ఒక సింబాలజీ తీసుకుందాం, భూమి ఏం చేస్తుంది, తాను తీసుకుని ఉష్ణాన్ని వెనక్కి ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి సార్ అంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఒక 50 డిగ్రీ సెంటీగ్రేడ్ తీసుకుంది అనుకుందాం, ఏది రిసీవింగ్ మోడ్లో. వెనక్కి ఇచ్చేటప్పుడు 50కి 50 వెనక్కి ఇచ్చేసింది అనుకోండి, భూమి మీద టెంపరేచర్ ఏమవుతుంది, 50 తీసుకుంది 50 ఇచ్చేసింది అంటే భూమి మీద టెంపరేచర్ 0 పడిపోతుంది. కానీ ఎప్పుడైనా భూమి మీద మీకు అట్లా జరిగిందా, మీ ఇంటి దగ్గర మీకు జరిగిందా, నువ్వు ఆ విధంగా ఫీల్ అయ్యావా అంటే లేదు. అంటే సంథింగ్ ఇస్ దేర్, ఏదో నడుస్తూ ఉంది అక్కడ. ఏంటది, విభిన్న వాయువుల పాత్ర ఉంటుంది. అందులో మేజర్ డొమైన్ ఏంటి సార్ అంటే CO2. దీన్నే చాలామంది పిలిచి చెప్పారు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఇంతకంటే ఎక్కువ ఇక్కడ వద్దు, క్లాస్లో పోయినప్పుడు మనం చెప్పుకుందాం లోపలికి వెళ్ళినప్పుడు. హరిత గృహ ప్రభావం అంటారు. అంటే భూమి మీద ఉన్న టెంపరేచర్ని మొత్తం లాస్ కాకుండా కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, లాక్ చేస్తుంది కొద్దిగా. దీనివల్ల ఏమవుతుంది, హీట్ బ్యాలెన్స్ అవుతుంటుంది. చాలామంది ఏమనుకుంటారు బ్యాలెన్స్ అంటే 50కి 50 వెళ్ళిపోయింది కదా బ్యాలెన్స్ అనుకుంటారు. ఆ 50కి 50 వెళ్ళిపోవడం బీకాంలో వేసే లెక్కలేదు, ఆదాయ వ్యయాల ఖాతా అది.
అది కాదు ఇక్కడ. భూమి మీద ఉన్నటువంటి లైఫ్ అంటే ఏంటి, ఈ జీవం చనిపోకుండా జీవానికి కావలసిన ఉష్ణాన్ని మెయింటైన్ చేసే విధంగా ప్రకృతిలో కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఆ ఏర్పాట్ల గురించి చెప్పేదే హీట్ బ్యాలెన్స్ అనే టాపిక్. చాలా బాగుంటుంది ఈ టాపిక్, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలానే తర్వాత ఏమిచ్చాడు, టెంపరేచర్, ఉష్ణోగ్రత. అంటే మొత్తం మీద మీరు జాగ్రత్త చూస్తే ఇదంతా ఉష్ణోగ్రత సంబంధించినటువంటి టాపిక్స్. ఇంకా తర్వాత అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అండ్ వెదర్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాయు ప్రసరణాలు. అంటే మేము ఇప్పుడే అన్నాను కదా, గాలి, వాయువు, పవనం అన్నాం కదా, దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి. అలానే వాటర్ ఇన్ ది అట్మాస్ఫియర్, వాతావరణంలో నీరు, నథింగ్ బట్ వాటర్ వేపర్, నీటి ఆవిరి యొక్క పాత్ర ఏంటి, దాని వివరాలు కూడా ఇక్కడ మీరు చదువుతారు. అలా చదువుతూ వాడు ఏం చేశాడు, ఇక్కడ ఒక అంశాన్ని చాలా నీట్గా మెన్షన్ చేశాడు. అంటే మీకు కనపడకపోతే చదువుతాను చూడండి. వరల్డ్ క్లైమేట్ అండ్ క్లైమేటిక్ చేంజ్. అంటే యాక్చువల్గా ఈ 4th యూనిట్లో ప్రకృతి పరంగా ఏమైతే ఉన్నాయో అన్ని అంశాలు మనోడు ఏం చేశాడంటే చెప్పడం జరిగింది. చెప్పి ఈరోజు ఆధునిక మానవుడి యొక్క జీవన శైలి వలన ప్రపంచ శీతోష్ణత ఏ విధంగా ఉంది, అందులో మార్పులు ఏ విధంగా ఉన్నాయి. అంటే అక్కడ అర్థం ఏంటి, పర్యావరణ స్పృహ. సింపుల్గా మాట్లాడుకుందామమ్మా, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, ఉష్ణ సమతౌల్యత దెబ్బతింటూ ఉందని ఈ మధ్య కాలంలో విపరీతంగా మనం బాధపడుతున్నాం కదా. ఇప్పుడు లాక్డౌన్ అయిందండి, జస్ట్ 1 month 2 months లాక్డౌన్ అయ్యేటప్పటికే భూమి మీద ఉన్న పర్యావరణ కాలుష్యం చాలా తగ్గిపోయిందంట. ఆయన చదువుదాం, చదివితే మీకే తెలుస్తుంది. అలానే దీని తర్వాత ఫిఫ్త్ టాపిక్ ఒకసారి చూడండి. ఏమిచ్చాడు, వాటర్ అంటే ఇక్కడ మహాసముద్రాలని ఇచ్చాడు. ఏమిచ్చాడు, మహాసముద్రాలు. అందులో సబ్ టాపిక్స్ ఏంటంటే సేమ్ అదే ఇచ్చినాడు. ఏది, మహాసముద్రాలను ఇస్తూ, రెండవది మూమెంట్స్ ఆఫ్ ఓషన్ వాటర్ అంటే ఏంటి, సింపుల్గా మాట్లాడుకుంటే సముద్ర ప్రవాహాలు అమ్మ. సముద్ర ప్రవాహాలు అంటే మహాసముద్రాల గురించి ఇక్కడ డిస్కస్ చేస్తూనే, అంటే పేరుకి ఇట్లా ఉంటాయి కానీ లోపలికి వెళ్ళి మనం చదివితే మహాసముద్రాలు అంటే ఏంటి, జలావరణ సంఘటన ఏంటి, ఉప్పు నీటి శాతం ఎంత ఉంది, మంచినీటి శాతం ఎంత ఉంది, మహాసముద్రంలో టెంపరేచర్ ఏ విధంగా ఉంది, లవణీయత ఏ విధంగా ఉంది, అవునా, తరంగాలు అంటే ఏంటి, పోటుపాట్లు అంటే ఏంటి, ఇవన్నీ మీరు చదువుతారు. కొంతమందికి ఈ చదివినాయే కదా నేను అనిపిస్తుంది. బట్ ఎన్సీఆర్టీలు ఎలా ఉంటుందంటే బాగా ఇన్డెప్త్, పూర్తిగా కాన్సెప్ట్ మీకు బిల్డప్ చేసి వదిలేస్తాడు, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత చివరి టాపిక్. ఈ చివరి టాపిక్ మనోడు ఏమి ఇచ్చాడు సార్ అంటే, లైఫ్ ఆన్ ది ఎర్త్, భూమిపై జీవనం లేదా భూమిపై జీవం. ఏమిచ్చాడు, మొత్తం అమ్మ జీవం గురించి చెప్తూ జీవ వైవిధ్యత గురించి చదవమని, అంటే బయోడైవర్సిటీ గురించి చదవమని. వైవిధ్యత ఎట్లాగో మనం అడవుల దగ్గర చదువుతాం, బయోడైవర్సిటీ అంటే ఏంటి అనేది ఇక్కడ కొద్దిగా ఇన్డెప్త్గా మీకు ఇస్తాడు. కాబట్టి 11th క్లాస్ అనేది జాగ్రత్తగా గమనించండి. నథింగ్ బట్ అవర్ ఇంటర్మీడియట్ టైప్ అనమాట, బాగా ఇన్డెప్త్ స్టడీ ఉంటుంది. దీని తర్వాత చివరిది 12th క్లాస్, క్లాస్ 12. సేమ్ ఏమిచ్చాడు ఇక్కడ, ఇందాక ఇచ్చినటువంటి హెడ్లైన్ చూడండి, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. అవునా, జాగ్రత్త చూడండి ఇక్కడ, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఏది 11th క్లాస్లో. కానీ ఇక్కడ ఇచ్చిందంటే 12th క్లాస్లో ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, మానవ సంబంధ భూగోళ శాస్త్రం. ఏమిచ్చాడు, చిన్న అక్షరాలు కదా చదువుతాను.
సేమ్ ఇది ఫస్ట్ టాపిక్ ఎట్లా ఇంట్రొడక్షనే, మానవ సంబంధ భూగోళ శాస్త్రం యొక్క ఆవశ్యకత, నేచర్ అండ్ స్కోప్ అన్నాడు. రెండవది చూడండి, రెండవ దానికి ఏం రాశాడంటే ప్రపంచ జనాభా సంబంధ అంశాలు రాశాడు. మీలో ఎవరైనా ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఈ వీడియో చూసుంటే, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియో చూసుంటే థాట్స్ ఇప్పుడు వచ్చి ఉంటాయి. ఏంటి, గ్రూప్ 1లో ఇటీవలి కాలంలో ప్రపంచ జనాభా సంబంధించిన సిలబస్ ఒకటి పెట్టాడు. చాలా పుస్తకాలు తిరగేశారు చాలామంది, ఏమైనా దొరుకుతాయా ప్రైవేట్ పబ్లికేషన్స్లో అని. కానీ అన్ని చదివారు, కానీ ఇది ఎందుకు చదవరు మీరు? ఎన్సీఆర్టీలో 12th క్లాస్లో ప్రపంచ జనాభా సంఘటన అంశాలు ఏమిచ్చాడు ఇక్కడ? డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ, గ్రోత్. అంటే జనాభా పంపిణీ, జనాభా సాంద్రత, జనాభా వృద్ధి, అలానే పాపులేషన్ కాంపోజిషన్, జనాభా సంఘటన, అలానే హ్యూమన్ డెవలప్మెంట్, మానవ సంబంధ అభివృద్ధి. అంటే ఒక రకంగా మొత్తం నువ్వు చదవాల్సింది ఏంటి? వరల్డ్ పాపులేషన్. ఇప్పుడు 2011 సెన్సెస్ అంటే ఇదేంటి? ఇండియన్ పాపులేషన్ రిపోర్ట్ ఇది, అవునా? కానీ ఇక్కడేంటి? వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఇదంతా ఒక రకంగా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏమిచ్చాడు? యూనిట్ 3 యాక్టివిటీస్ అమ్మ. ఆ జనాభా యొక్క యాక్టివిటీస్ ఇదిగోండి. ప్రైమరీ యాక్టివిటీ, రెండవది సెకండరీ యాక్టివిటీ, మూడవది టెర్షియరీ అండ్ క్వాటర్నరీ. తెలుగులో చెప్పుకుందాం, ప్రాథమిక కార్యకలాపాలు అంటే ప్రైమరీ, జాగ్రత్త చూసుకోండి. ద్వితీయ కార్యకలాపాలు అంటే సెకండరీ, టెర్షియరీ అండ్ క్వాటర్నరీ అంటే తృతీయ మరియు చతుర్థ. అంటే దాంట్లోకి వెళ్తే అంటే ఏం లేదండి, రంగాలు. అంటే ఎకనామీ మీద బాగా ఐడియా ఉంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు మొత్తం ప్రాథమిక కార్యకలాపం అంటాం, పారిశ్రామిక సంబంధ కార్యకలాపాలను ద్వితీయ రంగం అంటాం, సేవా రంగం టెర్షియరీ అంటాం. ఇట్లా అవన్నీ మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చాడు. అలానే ఇస్తూ ఏం చేశాడు? మిగతా 2 టాపిక్స్, వరల్డ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, అలానే ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వర్తకాన్ని గురించినటువంటి చర్చ ఇస్తూ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ మీద వీడు సిలబస్ పెట్టాడు. అంటే ఈ మధ్యకాలంలో మీరు ఏదైతే క్వశ్చన్ పేపర్లో అవుట్ ఆఫ్ ది సిలబస్ అని ఫీల్ అవుతున్నారు, కొన్ని టాపిక్స్, కొన్ని బిట్స్ అవి ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఇంకా చివరిది హ్యూమన్ సెటిల్మెంట్స్. అంటే మానవుడి యొక్క రకరకాల గృహ సంబంధ అంశాలు, సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏ విధంగా స్థిరపడ్డాడు, వాళ్ళ మధ్య వైరుధ్యత ఏంటి, నివాస సంబంధ అంశాలు ఏంటి, వీటికి సంబంధించిన అంశాలు. ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా సరే 10వ తరగతి పుస్తకంగా చూసినట్లయితే, ఏది ఎస్సీఆర్టీది, అందులో ఒక టాపిక్ ఉంటుంది, ప్రజలు నివాస ప్రాంతాలు అని ఒకటి ఉంటుంది. చాలా అద్భుతంగా చేశాడు. ఏది నివాస ప్రాంతం అంటే ఏంటి, నివాస ప్రాంతం ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఏ విధంగా మారింది, అసలు ఎందుకు నివాస ప్రాంతం ఏర్పడుతుంది, ఈ నివాస ప్రాంతం ఏర్పడే క్రమంలో ఆధునిక పోకడలు ఏంటి. ఈ మధ్యకాలంలో మీరు ఒక పేరు వింటూ ఉన్నారు, వినకపోతే నేను గుర్తు చేస్తా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఆ పేరు ఏంటి సార్ అంటే ఏరోట్రోపోలిస్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? టక్కన మీకు ఐడియా రాదు. మెట్రోపాలిటన్ పేరు విన్నారా? మెట్రోపాలిటన్ నగరాలు. అట్లనే ఎక్కడైతే విమానాశ్రయాలు ఉంటాయో, విమానాశ్రయాల చుట్టూ నగరాలు ఏర్పడుతాయి. ఇప్పుడు విజయవాడ గన్నవరం ఒక విమానాశ్రయ నగరం, అది హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఒక విమానాశ్రయ నగరం. అంటే ఏంటి, గొప్ప గొప్ప వ్యక్తులు, మంచి మంచి టైకూన్స్, బిజినెస్ టైకూన్స్ హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ కార్యకలాపాలు మొత్తము ఆ విమానాశ్రయం చుట్టూ ఉన్నటువంటి ఆ శంషాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చేసేసుకొని అక్కడి నుంచి అటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవటం, ఫ్లైట్ అక్కడే దిగి కార్యకలాపాలు చూసుకుంటే అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవటం. దీన్నే జెట్ మహాయుగపు నగరాలను కూడా పిలుస్తారు. వీటిని కొత్త భావన అదే ఇక్కడ ఏది హ్యూమన్ సెటిల్మెంట్స్ అన్నది. ఎట్లా కొత్త సెటిల్మెంట్స్. ఇప్పుడు కమ్యూటర్ టౌన్ అంటే ఏంటి, డౌన్ టౌన్ అంటే ఏంటి, ఓల్డ్ టౌన్ అంటే ఏంటి, న్యూ టౌన్ అంటే ఏంటి, స్లీపర్ టౌన్ అంటే ఏంటి, రకరకాల టౌన్స్ వచ్చాయి. ఓకే,
వాటి ప్రస్తావన కూడా మనకి ఈ టాపిక్లో వస్తుంది. కొత్త కొత్తగా ఉంటాయేమో ఈ టాపిక్స్, కానీ అద్భుతమైనటువంటి టాపిక్స్. అంటే కొత్త ప్రపంచంలో మనం వెళ్ళినట్టు ఉంటుంది. అందువలనే మనకి కొన్ని బిట్స్ మిస్ అవుతూ ఉంటాయి గ్రూప్ 1లో కానీ లేకపోతే గ్రూప్ 2లో కానీ. ఇవి కానీ మీరు కానీ టచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకు సార్ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిన వ్యక్తి గ్రూప్ 1 అంత ఈజీగా క్రాక్ చేయగలుగుతున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బేసికల్గా ఈ స్కెలిటన్ ఫామ్ చేసుకుంటారు. ఏది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ముందు ఎన్సీఆర్టీ చదువుతారు. మనం అవి చదవం, అవునా? చదవం మనం. ఎందుకు అంటే ఇంగ్లీషులో ఉన్నాయి, అర్థం కావట్లేదు, అదొకటి. రెండవది అడిగినప్పుడు చూద్దాంలే, అదొకటి. ఈవెన్ ఎన్సీఆర్టీ కాదండి, అసలు ఎస్సీఆర్టీ పుస్తకాలు చదువుతున్నారా చెప్పండి? అవి కూడా చదవరు. కానీ మేము ఇవి కూడా అందుబాటులో పెట్టాం మీకు. ఇప్పుడు తెలీదు, ఈ సి గురు ఎస్టాబ్లిష్ అయింది కొన్ని ఏరియాస్ని స్టూడెంట్స్ ఏ విధంగా మిస్ చేస్తున్నారు తెలపడానికి, దాని మీద పిల్లలకు అవగాహన పెంచడానికి కూడా. దీనికోసం చాలా కష్టపడాలి మనం. ఇప్పుడు నేనే కాదు, మీరు కూడా కష్టపడాలి. ఇన్ని క్లాసెస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా చూడండి. 6వ తరగతి నుంచి మీకు 12వ తరగతి వరకు మీకు అందుబాటులో ఈ బుక్స్ పెట్టడం జరుగుతుంది. 6th ఏమిచ్చాడు? ద ఎర్త్ అవర్ హ్యాబిటేట్, మొత్తం మన భూమికి సంబంధించిన అంశాలు. రెండవది 7th క్లాస్ అవర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణ సంబంధ అంశాలు. మూడవది రిసోర్సెస్ డెవలప్మెంట్, అంటే ఏంటి? సహజ వనరులు వాటి యొక్క అభివృద్ధి. 8th క్లాస్. 9th 10th ఏంటి? మన భారత్ గురించి. కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 9th క్లాస్లో ఉంటుంది. కాంటెంపరీ ఇండియా పార్ట్ 2 10th క్లాస్లో ఉంటుంది. ఈ 9thలో ఉన్నటువంటి పార్ట్ 1లో మొత్తం ఫిజికల్ జాగ్రఫీ అంశాలు అయితే మన భారత్ ఫిజికల్ జాగ్రఫీ అంటే ఏంటి? భౌతిక భూగోళ శాస్త్రం చదువుతారు. అలానే పార్ట్ 2 10thలో ఏంటి? ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఆర్థిక సంబంధ భూగోళ శాస్త్రం ప్లస్ జనాభా సంబంధ అంశాలు కూడా చదువుతారు. కాకపోతే జనాభా ఇక్కడ ఇవ్వకుండా వాడు ఏం చేశాడు? 9thలో పెట్టేసాడు. చూసుకోండి, పాపులేషన్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. యాక్చువల్ దీన్ని హ్యూమన్ జాగ్రఫీ అంటాం. ఇంకా అక్కడి నుంచి 11th 12th క్లాస్లో ఉన్నాయి కదా, టోటల్ డిఫరెన్స్ ఇది. ఏంటి ఆ డిఫరెంట్ సార్ అంటే ప్రపంచాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉంటుంది. ఏమన్నాడు? 2 ప్రాథమిక భావనలే. ఒకటేమో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ 11th క్లాస్లో ఇచ్చాడు. ఇంకోటి ఏం చేశాడు? ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ. అభ్యర్థులు గమనించాలి, ఏంటది? హ్యూమన్ జాగ్రఫీ. ఇది 12th క్లాస్. ఇది టోటల్ సిలబస్ మీద ఒక అవగాహన, ఒక విశ్లేషణ. ఓకే, ఇంకా తర్వాత క్లాసెస్ నుంచి మనం ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్. ముందు 6వ తరగతి మనం క్లీన్ చేసుకుంది, మొత్తం నీట్గా చెప్పేసేసుకున్న తర్వాత 6 నుంచి 7, 7 నుంచి 8 అట్లా చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ అప్గ్రేడేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా కంటిన్యూటీ మిస్గా మాకండి, మీకు ఆటోమేటిక్గా మంచి పట్టు వీటి మీద వస్తుంది. ఆటోమేటిక్ ఇవి కానీ వస్తే మీరు క్రాక్ చేసే ఎగ్జామ్స్ ఈవెన్ గ్రూప్ 1 కూడా మీకు చాలా ఈజీ అవుతుంది. సివిల్ సర్వీసెస్ వాళ్ళే చదువుతున్నారు, యూపీఎస్సీ వాళ్ళు ఇవి, అవునా? ఈ మధ్యకాలంలో ఏంటి? గ్రూప్ 2 కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేకపోతే పిఎల్, డిఎల్, జేఎల్, ఈవెన్ లెక్చరర్స్ వీళ్ళు కానీ ఎక్కువగా మీకు ఇన్డెప్త్ క్వశ్చన్స్ వీటి నుంచే వస్తున్నాయి, ఎన్సీఆర్టీ నుంచే వస్తున్నాయి. కాబట్టి బివేర్, ఈ అవకాశాన్ని మీరు కొద్దిగా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.